హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు కూర్చున్నాను మా చెప్పుల దగ్గర. చెప్పుల దుకాణం అంటే ఇవన్నీ చూస్తే అందరు చెప్పుల దుకాణమే అంటారు. ఏం చేద్దామంటావు మరి? చూడండి ఒకసారి. అప్పుడప్పుడు చెప్పుల స్టాండ్ కూడా చదువుతుండాలి, చెప్పుల కబోర్డ్ కూడా చదువుతుండాలి. ఇంట్లోనే చదువుకోవడం కాదు, చెప్పులది కూడా చదువుతుండాలి. ఎందుకంటే మనకి ఏం చెప్పులు ఉన్నాయి, దాంట్లో బల్లులు పోయినాయా, ఇంకేమన్నా పోయినాయా, షూజులకి ఇంకేమన్నా పోతున్నాయా అనేది చూసుకుంటాం. కాబట్టి ఇదొకటి. ఇది కూడా ర్యాక్ కూడా నీట్గా పెట్టుకోవాలి. నాకున్నంతలో నేను పెద్దగా ఇవైతే డైలీ యూజ్వి, దానికి మొన్న కలర్ అంటింది. నాకున్నంతలో నేను తెచ్చుకున్నవి ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇవి ఏంటివి అంటే దీంట్ల గురించి చెప్పాలి. ఇవి నా కొడుకు చిన్నగా ఉన్నప్పుడు చెప్పులు, వాడు 1 year ఉన్నప్పుడు తెచ్చినది, మా చెల్లెలు తెచ్చింది చెప్పులు. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దాచిపెట్టుకునే చెప్పులు. అయితే దీనికి కవర్ ఉండేది. ఇల్లు పని అంత అయినా కూడా అన్ని చెప్పులు వాడేసినాము, ఎన్నో షూస్ వాడేసినాము, అయినా కూడా ఇవి వాడేయలేదు. నేను ఇవి దాచిపెట్టుకున్నా. చిన్న డ్రెస్సులు కూడా, చిన్న షూస్, చిన్న చెప్పులు కూడా నేను దాచిపెట్టుకున్నా. ఎందుకంటే వాడు పెద్దగా ఎవరికి కూడా ఇది జ్ఞాపకం ఉండాలన్నమాట, ఈ షూస్వి నాకు. అందుకని చెప్పి ఇట్లాంటి చాలా దాచిపెట్టుకున్నామండి నేను. షూస్ కానీ ఇట్లాంటివి ఇంకా 2 types షూస్ పడేసిన నేను. బ్లాక్, ఇంకో కలర్, ఇంకో బ్లూ, ఇంకొకటేమో వేరే ఇంకో మా అనితకి ఇచ్చేసిన. అవి కొత్త షూసే కానీ ఒకరికి ఇచ్చేసిన నేను. షూస్ స్కూల్వి ఇవి సపరేట్, ఇవి పెప్సీవి, శశివి, ఇవి సపరేట్ చేసేసేయాలి. ఇవన్నీ నావి, చిట్టివి. ఇవి బాగుంటాయి షూస్, కానీ ఎందుకో బ్యాక్ ఇట్లా వచ్చినందుకు నొప్పి లేస్తుంది. ఎందుకైనా ఇక్కడ మచ్చ అయ్యింది. వేసుకుంటే ఏంటంటే ఇక్కడ మచ్చ అవుతుంది అని చెప్పేసి అది వేసుకోకుండా మళ్ళీ తర్వాత. కాకపోతే ఇప్పుడు మా చిట్టి వేసుకుంటుంది, ఎక్కువ చిట్టి వేసుకుంటుంది. ఇవి సమ్మర్కి అని చెప్పి తెచ్చుకున్నాము మొన్న. బాగున్నాయి, మెత్తగా బాగున్నాయి చెప్పులు, ఫ్లెక్సిబుల్గా. ఇంకా ఇవైతే శారీస్కి, ఇది చిట్టికి నాకు సేమ్ ఉంటాయి. ఇవి చిట్టికి నాకు సేమ్ ఉంటాయి. ఒక్కోసారి ఒక చెప్పు నాది, ఒక చెప్పు చిట్టిది కూడా వేసుకొని పోయిన రోజులు ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేను ఫ్యాన్సీ డ్రెస్ల కోసం, శారీ కోసం తీసుకున్నా నేను. తడి ఉండొద్దన్నట్టు, బయట ఉన్నందుకు తడి వస్తుంది, వర్షం పడుతుంది అని. అందుకే నేను ఇది లాంగ్ ఉంటుంది, మాకు డిస్టెన్స్ ఉంటుంది, వర్షం కూడా దీని మీద పడదు. వర్షాకాలంలో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి ఎక్కువ వాడట్లేదు కాబట్టి మధ్యలో రోలో పెట్టేసి, ఇవి మధ్యలో రోలో ఒక దాని మీద ఒకటి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇవి ఎక్కువ వాడట్లేదు ఇప్పుడు కాబట్టి ఇట్లా ఒక మూలకి పెట్టేస్తున్నాం. కొంచెం చెప్పులు ఎక్కువనే మాకు, వేసుకునేది తక్కువ, తెచ్చుకునేది ఎక్కువ. చాలా ఉన్నాయి ఇంకా. ఇవి డైలీ యూస్ చెప్పులు, పెప్సీవి, అందుకని పైన పెట్టేస్తున్నా. ఇవి కొత్త చెప్పుల మురిపేమో కొన్ని రోజులు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి డబ్బాలు ఉంటుంది. ఎవరికైనా ఇట్లా డబ్బాలు ఎవరైనా తీసి దాచిపెట్టుకునేది అందరికి ఉంటుందా? ఇది నాకైతే ఉంటుంది అబ్బా. ఎందుకంటే కొన్ని రోజుల వరకు చెప్పుల డబ్బాని ఇట్లా చెప్పులు పెట్టుకొని చూసుకోవడం అంటే ఒక పెద్ద అది ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది. ఇది డబ్బాలో పెట్టినా కాబట్టి కింద పెట్టేసుకుందాం, ఫ్యాన్సీ ఇది కాబట్టి కింద పెట్టేసుకుందాం. ఇంకొకటి ఇది ఫంక్షన్ అప్పుడు పెప్సీవి, ఇవి డ్రెస్కి మ్యాచింగ్ కుట్టించినాం అప్పుడు మేము. ఇది రంధ్రం ఉంది కాబట్టి కొంచెం మా కుక్క పిల్ల చింపేసింది. చిట్టికి నాకు ఒకటే సైజు కాబట్టి మేము ఒకటే సైజు తీసుకుంటాం ఇప్పుడే. కానీ నా కాలు చాలా చిన్న ఉంటుంది, మా చిట్టి కాలు చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా నాకే లూజ్ అవుతాయి మా చిట్టి చెప్పులు. ఇట్లా పెట్టేసుకున్నాం. ఇదేంటంటే అప్పుడప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం పైకి పెట్టేసుకున్నాం. ఫ్యాన్సీ ఇవన్నీ కింద. ఈ చెప్పుల వల్ల చాలా కన్ఫ్యూజ్ అయ్యి మేమిద్దరము తారుమారు వేసుకొని పోయేటోళ్ళము. నెక్స్ట్ ఇది తెచ్చుకున్న మంచిగా ఉన్నాయి చెప్పులు, కానీ కుక్క పిల్ల ఖరాబ్ చేసేసింది. దీంట్ని కొంచెం కడిగేసి మళ్ళీ వాడుకుంటా 1000 నుంచి తీసుకున్నాం. ఈ
షూస్కి అయితే మంచిగా కవర్ చేసేద్దాం. ఉన్నారు ఇట్లా కవర్ చేసేసి ఇంకా దాచిపెట్టుకుంటాం. ఇంకా కొన్ని రోజులు దాచిపెట్టుకుంటాం. తీసి ఇప్పుడు క్లీన్ చేయి. మా చెప్పలే కాబట్టి నేను క్లీన్ చేసుకోక తప్పదు కదా. ఇంకోటి ఏంటంటే నా కొడుకు చెప్పలే కదా. ఇది చిట్టి ఎప్పుడు క్లీన్ చేసుకోండి. దాని షూస్ కానీ అవి కానీ నేనే క్లీన్ చేయాలి. అట్లా ఉంటుంది మా చిట్టితో. ఇది జాజు మంచిగా అలికి ముక్కేస్తే బాగుంటుంది. అందుకని ఉంటాయి అనుకోవద్దు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. మొన్న పెట్టిన 2 వీడియోస్కి కూడా మంచి వ్యూస్ వచ్చినాయి. ఎందుకంటే నాకు మానిటైజేషన్కి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు వాచ్ అవర్స్ అనేది తగ్గిపోయినాయి. ఎందుకంటే 8 months నేను గ్యాప్ ఇచ్చిన వీడియోస్ పోస్ట్ చేయకుండా. మామూలుగా షార్ట్స్ పెడుతున్నా, షార్ట్స్కి బాగానే ఉంది. నాకు మానిటైజేషన్కి కూడా రీచ్ అయ్యింది నాకు. కానీ ఫుల్ వీడియోస్ది, నాకు పెద్ద వీడియోస్ది కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకంటే ఫోన్ ప్రాబ్లం ఉండే నాకు. ఫోన్లో ఏ వీడియో పెట్టినా కానీ ఓపెన్ కాకపోతుండే నాకు. అందుకని చెప్పి కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత నేను వీడియోస్ పోస్ట్ చేద్దామని కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత కూడా నాకు వర్క్ బిజీ ఉండి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోతున్నా. చాలా వరకు చాలా చేసి పెట్టుకున్న వీడియోస్ కానీ నాకు దాన్ని ఎడిటింగ్ చేయడానికి కూడా టైం ఉండక ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పెడతాను. నేను వారానికి వీక్కి 2 వీడియోస్ పెడతాను. ఏంటి అంటే కరెక్ట్ నాకు వెరిఫికేషన్ది వచ్చినప్పుడే నాకు ఏమైందంటే వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతూ వచ్చినాయి. ఎందుకబ్బా అని అనుకున్నా. ఎందుకంటే అది 1 yearకే ఉంటుంది కదా యూట్యూబ్లో. ఎప్పుడే కానీ 1 yearలోనే 1 year లోపు మనము ఇన్ని గంటలు అనేది వాళ్ళు పెడతారు. అంతలోపు మనము అన్ని 4000 గంటలు 3000 గంటలు ఇట్లా కంప్లీట్ చేసుకోవాలన్నట్టు. ఇంతకుముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 4000 గంటలు ఉండే, ఇప్పుడు 3000 గంటలకు వచ్చింది. అది అనేది నేను కంప్లీట్ చేసుకోవాలి ఎప్పుడు 1 year లోపు. అందుకని మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తా. ఎందుకంటే ఈరోజు తీసిన వీడియో యూస్ఫుల్లే అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే నా వీడియోస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్ కొంచెం లైక్ చేయండి. ఓకే, బాయ్.